వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, కానీ ఈ విషయం తెలియాల్సిన అవసరం కూడా ఉంది చాలామందికి. ఎందువల్ల అంటే ఇండియన్ ఆర్మీలో ఉండే భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, వీటన్నిటిని బేస్ చేసుకునే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనకి ఎక్స్ సర్వీస్మెన్స్కి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. పబ్లిక్ కూడా ఇది తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఈ వీడియోలో నేను ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుందండి. అదేంటంటే ఇండియన్ ఆర్మీలో లిక్వర్ని ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నారు, రిటైర్ అయిన తర్వాత కూడా లిక్వర్ ఎందుకు ఇష్యూ చేస్తున్నారు, ఈ పాయింట్స్కి సంబంధించి ఆన్సర్ అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అండి. ఎందుకంటే చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోవటం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటారు. వారికి కూడా ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే అండి, ముఖ్యంగా మనం చూస్తే సియాచిన్ గ్లేషియర్, ద్రాస్ సెక్టర్, ఒడి సెక్టర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా, ఇలాంటి ఏరియాల్లో మీరు చూసినట్లయితే -30, -50 డిగ్రీస్ వరకు అక్కడ క్లైమేట్ పడిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ ఏదైతే టెంపరేచర్ ఉంటుందో ఇలాంటి పరిస్థితులను తట్టుకుంటూ వారి యొక్క బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలంటే వేరే ఆప్షనే లేదండి, లిక్వర్ తప్ప. ఈ లిక్వర్ని ఒక పరిమితిలో చాలా తక్కువ డోసులో తీసుకుంటూ తన డిసిప్లైన్ను మెయింటైన్ చేస్తూ తన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉండటానికి ప్రత్యేకంగా ఈ లిక్వర్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఇటు చలికి అటు ఎండకి ఇలా భౌగోళిక పరిస్థితులను, వాతావరణ పరిస్థితులను అన్ని విధాలుగా తట్టుకుంటూ ఒక జవాన్ తన డ్యూటీని హానెస్ట్గా నిర్వర్తిస్తున్నాడు, దేశ ప్రజల శ్రేయస్సుని కాపాడుతున్నాడు అంటే ముఖ్య కారణం ఈ లిక్వర్ ఇష్యూ చేయడానికి ముఖ్య కారణం ఇదేనని చెప్పొచ్చు. అయితే ఈ లిక్వర్ ఇష్యూ చేయడం అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఇష్యూ చేయరండి ఇండియన్ ఆర్మీలో. దీనికంటూ ప్రత్యేకమైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రిటిష్ టైం నుండే మెయింటైన్ చేస్తూ రావడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ డ్యూటీస్లో ఆర్మీ పర్సన్ డ్యూటీస్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లిక్వర్ తీసుకోవడానికి లేదండి. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. అక్కడ పొరపాటుగా వారు ఆ డ్యూటీలో ఈ యొక్క లిక్వర్ తీసుకున్నారంటే వారికి కోర్టు మార్షల్ అయ్యే అవకాశం ఉంది, లేదా జైలుకి కూడా పంపే అవకాశం ఉందన్నమాట. అంత కఠినమైన డిసిప్లిన్ అనేది అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక పరిమితిలో ఒక వీక్లో 3 days లేదా 2 days మాత్రమే అక్కడ ఇష్యూ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా రికార్డెడ్గా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరెవరికైతే డ్యూటీలు లేవో వారికి మాత్రమే వారికి ఈ యొక్క లిక్విడ్ అనేది ప్రాపర్గా ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్పుడు వారు ఆ యొక్క బాడీ టెంపరేచర్ని కానీ ఆరోగ్య పరిస్థితులను కానీ తట్టుకొని ఉండగలుగుతారు అనమాట. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఇందులో వారి ఇంటి దగ్గర ఫ్యామిలీకి దూరం ఉంటున్నారు కనుక ఎమోషనల్గా చాలా ఫీల్ అవడం జరుగుతుంది చాలా సందర్భాల్లో. దాని నుండి కూడా కొంత ఉపశమనం పొందడానికి గాను ఈ లిక్వర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఇది కూడా ఒక కారణం అని చెప్పాలి. ఇలా తన సర్వీస్ మొత్తం కూడా ర్యాంక్ వైజ్ వారికి ఈ యొక్క లిక్వర్ అనేది క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ సిఎస్డి క్యాంటీన్ ద్వారా కూడా అందించడం జరుగుతుంది. అలాగే యూనిట్స్లో, బెటాలియన్స్లో ఈ యొక్క లిక్వర్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంటుంది. ముఖ్య కారణం ఇదేనండి. ఈ విధంగా ఇక ఇంత సర్వీస్ 20 నుంచి 30 సంవత్సరాల సర్వీస్లో ఈ విధంగా కంటిన్యూగా లిక్వర్ తీసుకుంటున్న అతనికి ఒక వెల్ఫేర్లో భాగంగా రిటైర్ అయిన తర్వాత కూడా అదే లిక్వర్ కోటాని తనకి అందించడం జరుగుతుందండి. ఈ మాత్రం ఆలోచించడం జరుగుతుంది మన సెంట్రల్ గవర్నమెంట్. ఏది ఏమైనా కానీ ఒక సోల్జర్ ఆర్మీలో ఉండగాను రిటైర్ అయిన తర్వాత కూడా సోల్జర్కి అన్ని విధాలా ఆదుకునేది ఏదైనా ఉంది అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మాత్రమేనండి. మన స్టేట్స్ కాదు, మన డిస్ట్రిక్ట్స్ కాదు. ఏదేమైనా కానీ జెన్యున్గా ఉన్న విషయం చెప్తున్నానండి. కావాలంటే మీరు గమనించి చూడండి. మనకి ఎన్ని జీవోలు అయితే ఇస్తున్నారో అవన్నీ కూడా వీటికి పేపర్స్కి మాత్రమే పరిమితం, కానీ ఆన్ గ్రౌండ్లో ఏ రోజు కూడా మనకు అందిన దాఖలాలు లేవు. ఎటువంటి వెల్ఫేర్కి సంబంధించిన విషయాలు చూసినా కూడా మీరు మన స్టేట్ గవర్నమెంట్స్లో ఒకసారి ఆలోచిస్తే రేషన్ కార్డు విషయం మీరు చూడొచ్చు. అలాగే ఇక మనకు జీవోలు ఇచ్చారు కదా, ల్యాండ్ గురించి, తర్వాత ప్లాట్ గురించి, ఇళ్ల స్థలాల గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదండి. సామాన్యులు ఇలాంటి బెనిఫిట్స్ ఎన్నో పొందగలుగుతున్నారు, కానీ మన ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రం తనకు వచ్చే ఒక 20,000, 30,000 పెన్షన్ వల్ల అన్ని బెనిఫిట్స్ని కూడా కోల్పోవటం జరుగుతుంది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ దయాదాక్షిణ్యాలు, మనం చేసిన సాక్రిఫైస్కి మనల్ని గౌరవించి మనకి ఇస్తున్న ఒక హెల్త్ కార్డ్, పెన్షన్, అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ, వీటి కారణంగా మనం ఈరోజు చాలా వరకు సర్వైవ్ అవుతున్నామని చెప్పాలి. సో మనం ఎప్పటికీ కూడా మనం చేసిన ఈ సాక్రిఫైస్కి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలండి. ఇదంటే వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.